ఆదివారం రోజు ఒక మహిమైన రోజు. లోక చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రోజు. ఆ రోజు యేసుక్రీస్తు యెరూషలేములోకి రాజుగా ప్రవేశించిన రోజు. యేసు తన శిష్యులతో కలిసి ఒలీవు కొండకు చేరుకున్నాడు. అప్పుడు ఆయన ఇద్దరు శిష్యులను చూసి ఇలా అన్నాడు: ముందున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. దాన్ని తీసుకుని రండి. శిష్యులు ఆజ్ఞకు విధేయులై వెళ్ళి గాడిదను తీసుకొచ్చారు. యేసు దానిపై ఎక్కాడు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని వాగ్దానం నెరవేర్పు. ఎందుకంటే ప్రవక్తలు ముందే చెప్పారు, నీ రాజు వినయంతో గాడిదపై వచ్చును అని. యేసు ప్రయాణం ప్రారంభించాడు. ప్రజలు ఆయనను చూసి ఉత్సాహంతో నిండిపోయారు. వారు తమ వస్త్రాలను దారిలో పరచారు, చెట్ల కొమ్మలను కోసి దారిలో వేశారు. అందరూ గట్టిగా నినదించారు, హోసన్నా హోసన్నా, ప్రభువు నామంలో వచ్చువాడు ధన్యుడు, దావీదు కుమారునికి జయము. అది ఒక రాజు విజయ ప్రవేశం. తరువాత యేసు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన ఉండాలి, కాని గందరగోళం కనిపించింది. వాణిజ్యం, డబ్బు మార్పిడి, జంతువుల అమ్మకాలు. యేసు కోపంతో అన్నాడు, నా ఇంటిని ప్రార్థనా మందిరమని పిలుస్తారు, కాని మీరు దొంగల గుహగా మార్చారు అని చెప్పి వారిని బయటకు పంపించాడు. పెద్దలు కోపపడ్డారు, కాని పిల్లలు మాత్రం ఆనందంగా అరిచారు, దావీదు కుమారునికి జయము. అప్పుడు యేసు చెప్పాడు, పిల్లలు సత్యాన్ని గ్రహించారు. ఈరోజు మనకొక ప్రశ్న: యేసు ఒక రాజు, కాని వినయంతో వచ్చిన రాజు, మనకోసం వచ్చిన రక్షకుడు. మీరు ఆయనను మీ హృదయంలోకి ఆహ్వానిస్తారా? మీ జీవితానికి ఆయనను రాజుగా అంగీకరిస్తారా?